అందరికీ మరణాత. ఈ దిన దేవుని వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయం 16వ వచనం చదువుకుందాం. చూడుము, నా అరచేతుల మీదనే నేను నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. ఈ దిన వాక్యంలో మనం చూడగలిగితే నా అరచేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. ఏమని కనిపిస్తుంది? అరచేతుల్లో చెక్కి ఉండుట అనగా ఇక్కడ వాక్యంలో మనం చూడగలిగితే దేవుని వాక్యంలో ప్రభు అంటున్నారు, నిన్ను నా అరహస్తములో చెక్కుకున్నాను. అంటే మనము ఎంత దేవునికి ఇష్టమైన ప్రియులమో చూసారా. ఆయన ఎక్కడ పెట్టుకున్నాడట? తన అరచేతిలో మనల్ని పెట్టుకున్నాడు. కాబట్టి మన కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు దేవుడు తన అరచేతిలో మనల్ని ఉంచుకొని కాపాడువాడు గనక మీరెవరునూ శ్రమకాలంలో దుఃఖించవసరం లేదు. కానీ అద్భుత కార్యాలు ఎవరు జరిగిస్తున్నారు? ప్రభువే చేస్తాను. ఆయన అంటే నా చేతిలో పెట్టుకున్నాను అనగా మనము శ్రేష్టమైన జనాంగము, మనము దేవునికి ప్రియులము గనక అద్భుత కార్యాలు ప్రభువే మన పట్ల జరిగించేవాడు గనక ప్రార్థించుకుందామా? మహోన్నతుడా, సర్వోన్నతుడా, నీకు వందనాలు. మమ్మల్ని ఎంత శ్రేష్టమైన వారిగా ఉంచావో నీ హస్తంలోనే చెక్కుకున్నావు, నీ హస్తంలో దాచి ఉంచావు గనక మేము లోకములో పడిపోయి ప్రవ్వా నీ బిడ్డలైన వారు పాపం వల్ల నీ అరచేతుల నుండి క్రిందకి పడకుండానట్లు సమస్త దినములు ప్రవ్వా నీ యందు విశ్వాసంతో ఉండి నీ అరచేతులోనే ఉండగల భాగ్యము నీ బిడ్డలకు అనుగ్రహించి దీవించుమని యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరణాత.